నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక పురాణంలో ఈరోజు మనం 14వ అధ్యాయం, ఈ అధ్యాయంలో ఉండేటువంటి విశేషాలని ఆ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయాన్ని జనక రాజర్షికి వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా ఎవరు చెబుతున్నారు అనేది ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఎందుకంటే వాడు చెప్తున్నాడా, ఇప్పుడు ఆధునిక సమాజంలో ఐఎస్ఐ మార్కు ఉందంటే ఆ వస్తువుకి ఎలాంటి ప్రామాణ్యత ఉంటుందో చెప్పేటువంటి వాడు ఎవడు అనే దాన్ని బట్టి కూడా వాడు చెప్పే మాటకి విలువ ఉంటుంది. ఇక్కడ చెప్పేటువంటి వాడు వశిష్ఠుడు చెప్తున్నాడు, మామూలు వ్యక్తి కాదండి. వశిష్ఠుడు అని అంటే రఘుమహారాజు అని ఎవరైతే అనుకుంటున్నామో, రఘుకులంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన కులగురువు. కులగురువు అంటే వాళ్ళు చెప్పింది అందరూ వింటారు. ఆ రాజంలో వంశంలో జన్మించినటువంటి వారు అందరూ వింటారు. కాబట్టి అటువంటి ఉత్తమ కులగురువు వశిష్ఠ మహర్షి. ఇంద్రియాలని వశపరుచుకున్నటువంటి వాడు. ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చెప్పిన మాట వినవండి, కానీ అవి వినేటట్టుగా చేసుకునేటువంటి వాడిని వశపరుచుకున్న వాడిని వశిష్ఠుడు అంటారు. అటువంటి వాడు చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇందులో ప్రధానంగా కథ అంటూ ఏమీ మనకు ఉండదు. ఛాయానక్తము అనేటువంటి ఒక కొత్త విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో ఈ వశిష్ఠ మహర్షి మనకు ప్రతిపాదించాడు. మామూలుగా దీపదానం చెప్పాడు, స్నానం, కార్తీక స్నానం యొక్క ప్రాముఖ్యత చెప్పాడు, అన్ని విషయాలు చెప్తూ ఛాయానక్తము అంటాడు. భోజనం ఎప్పుడు చేయాలి? కార్తీక మాసంలో ఒక నియమంగా ఉపవాసం ఉండాలి. అందులోనూ సోమవారం నాడు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. మిగతా రోజుల్లో ఉన్నా లేకపోయినా సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం సాయంత్రం దాకా చేసిన తర్వాత రాత్రి భోజనం చేయకూడదు కార్తీక మాసంలో. మరి రాత్రి భోజనం చేయకపోతే కొంతమంది అసలు ఏమీ తినకపోతే కింద పడిపోతారు కదా, అంటే వాళ్ళకి ఛాయానక్తము అన్నారు. దీన్నే మన పరిభాషలో వాడు నక్తాలు అంటుంటారు. నక్తాలంటే ఈ రాత్రిపూట చేసేటువంటి ఈ భోజనం అనమాట అండి. ఈ నక్తాలంటే పొద్దునంతా ఉపవాసం ఉంటే రాత్రిపూట భోజనం చేయటం. కానీ ఛాయానక్తం చేయండి అంటోంది, రాత్రిపూట భోజనం చేయకండి. ఛాయానక్తం అని అంటే సాయంకాలం పూట ఛాయ, నీడ, సూర్యుడికి ఎదురుకుండా నిలబడితేప్పుడు సాయంకాలం పూట మన శరీరం రెట్టింపు అవుతుందండి. అంటే మన శరీరానికి రెట్టింపు నీడొస్తుంది. అది సుమారుగా 4:30-5 గంటల మధ్య మనకు కనపడుతుంది. మనం నిలబడితే మన నీడ రెట్టింపు కింద చాలా పొడుగ్గా కనపడుతుంది. ఆ పొడుగ్గా వచ్చేటువంటి సమయం ఏదో మనం చూసుకోవాలట. వేదవ్యాస మహర్షి చెప్తున్నాడు, ఆ కార్తీక మాసంలో ఆ సోమవారం నాడు మన శరీరానికి పొడుగ్గా రెట్టింపుగా వచ్చేటువంటి నీడ ఏదైతే ఉందో అది దాన్ని ఛాయానక్తము అంటారు. ఆ ఛాయానక్తం సమయంలో నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉండి చక్కగా అప్పుడు నువ్వు భోజనం చెయ్యి. అంటే మొత్తంగా ఇది పొద్దున్న నుంచి నేను తినలేదు కాబట్టి 2 పూట్ల అన్నం అంతా ఒకేసారి తినమని చెప్పట్లే. కార్తీక మాసం కేవలం బతకటానికి మాత్రమే. మరుసటి రోజు నువ్వు శివపూజ చేయటానికి వీలుగా ఈ శరీరాన్ని ఉంచుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా నువ్వు ఛాయానక్తం అప్పుడు మాత్రమే నువ్వు స్వీకరించు అని చెప్పి కార్తీక పురాణం ఈ 14వ అధ్యాయంలో మనకి ప్రధానంగా చెప్తోంది. అట్లాగే దీపం, ఇందులో కూడా ఈ అధ్యాయంలో దీపము యొక్క ప్రాముఖ్యత మళ్ళీ కార్తీక పురాణం చెప్పినట్లుగానే ఇందులో కూడా చెప్పారు. ఇకైతే ఇందులో ప్రధానంగా ఏం చెప్పారంటే ఉసిరి దీపం. ఉసిరి దీపం అంటే మనం ఈ రోజుల్లో చాలామంది ప్లాస్టిక్కుల్లో పెట్టి ఉసిరిలో దీపం పెట్టి మనకు అందచేసేస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పని చెయ్యవద్దు. ఒక దొప్ప, ఆకు, దొన్నె వీటిల్లో లేకపోతే ఒక మట్టి వీటిల్లో నుంచి కానీ నువ్వు ఉసిరిని ఉంచి దానం చేయి. కానీ ప్లాస్టిక్ మూతల్లో చేస్తే మాత్రం అది నీకు లభించేటువంటి పుణ్యం ఏదైతే ఉందో, ఆ ఉసిరి దీప ఫలితం ఏదైతే ఉందో అది నీకు లభించదు. ఇది త్రికరణ శుద్ధిగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్లాస్టిక్ దొప్పెల్లో, దొన్నెల్లో మాత్రం ఉసిరి దానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆ ఉసిరి దీప దానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ప్లాస్టిక్ వాడకం ఇది ఉందా అండి కార్తీక పురాణంలో అంటే
ఆ ప్లాస్టిక్ అంటే వేరే వస్తువుల చేత చెయ్యకూడదని చెప్పాడు. అంటే కేవలం వాటి ద్వారానే ఆకు దొన్నే వీటి ద్వారానే చెయ్యాలి అని మాత్రం చెప్పాడంటే ఈ వద్దనే కదండి అర్థం. ఆ రకంగా మనం స్వీకరించాలి. కాబట్టి ఈ ఆధునిక పరిభాషలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ప్లాస్టిక్ కనుక జంతువుల యొక్క శరీరాల్లోకి వెళ్ళిపోయి ఆ జంతువులు మనం పరమ పవిత్రంగా భావించేటువంటి గోమాత మొదలైనటువంటి వాటి యొక్క ఆ శరీరాల లోపలికి వెళ్ళిపోయి ప్లాస్టిక్ ఎంతగా నాశనం చేస్తుందో మనం ఈ ఆధునిక జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి దుర్బాధ, అటువంటి దుర్లక్షణాలు మనం ఈ లోకానికి అలవాటు చేయకుండా ఉసిరి దీపాలు కానివ్వండి, ఇంకో రకమైన దీపాలు కానివ్వండి, ఈ కార్తీక మాసంలో చక్కగా మనం ప్లాస్టిక్ వాటిని పరిహరించి మామూలుగా సంప్రదాయబద్ధంగా మనం దానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విశేషాలు. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్థార్ శిరసే నమః.